రైతన్న మీకు నమస్తే. రొయ్యల పట్ల, చెరువుల పట్ల, రైతుల పట్ల మన గౌరవం చూపడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. ఆక్వా మాస్టర్. మన ఆక్వా మాస్టర్ ఫ్యామిలీలోని ఫార్మర్ ఉదయ్ రెడ్డి గారు సార్ జిప్సం గురించి ఒక వీడియో చేయమని అడిగారు. సార్ జిప్సం గురించి వీడియో చేస్తున్నాను, ఈ వీడియో మీకు డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రొయ్యల చెరువుల్లో నీటి నాణ్యత సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. చెరువు నీరు మబ్బుగా ఉన్నప్పుడు, pH తగ్గిపోయినప్పుడు లేదా రొయ్యల షెల్ సాఫ్ట్ గా మారినప్పుడు రైతన్న నీ చెరువు కావాల్సింది ఒకే పరిష్కారం, జిప్సం. జిప్సం అంటే కాల్షియం సల్ఫేట్. ఇది నీటిలో కాల్షియం సల్ఫేట్ లెవెల్స్ ని పెంచుతుంది. వీటి వల్ల రొయ్యల షెల్ బలంగా తయారవుతుంది, మౌల్టింగ్ సజావుగా జరుగుతుంది. మరొక ముఖ్యమైన ప్రయోజనం pH స్థిరంగా ఉంచడం. చాలా సార్లు వర్షాల వల్ల లేదా ఫీడ్ వేస్టేజ్ వల్ల pH తగ్గిపోతుంది. అప్పుడు రొయ్యలు ఒత్తిడికి గురి అవుతాయి. కానీ జిప్సం వాడితే pH బ్యాలెన్స్ లో ఉంటుంది. జిప్సం నీటిలో ఉన్న మట్టి, ధూళి కణాలను కిందికి పడేస్తుంది. నీరు స్పష్టంగా మారుతుంది. ఈ స్పష్టమైన నీటిలో సూర్యకాంతి బాగా చేరుతుంది, ప్లాంక్టన్ బాగా పెరుగుతుంది. దాంతో రొయ్యలకు సహజమైన ఆహారం అందుతుంది. అదే కాకుండా జిప్సం అమ్మోనియా, హెవీ మెటల్స్ వంటి హానికర పదార్థాలను తగ్గిస్తుంది. చెరువు అడుగు శుభ్రంగా ఉంటుంది, స్లడ్జ్ ప్రభావం తగ్గుతుంది. జిప్సం డోస్ చూసినట్లయితే ప్రీ కల్చర్ సమయంలో చెరువులో నీరు నింపిన తర్వాత ఒకసారి ఒక ఎకరానికి 200 నుంచి 250 కిలోల జిప్సం చల్లాలి. ఇది నీటిని స్థిరపరిచి pH మరియు హార్డ్నెస్ ను సెట్ చేస్తుంది. రన్నింగ్ కల్చర్ లో ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి ఒక ఎకరానికి 30 నుంచి 50 కేజీల వరకు జిప్సం చల్లాలి. జిప్సం వేస్తున్నప్పుడు ఏరేటర్లు ఆన్ లో ఉంచి పొడి రూపంలో సమానంగా చెరువులో చల్లాలి. సంక్షిప్తంగా చెప్పాలంటే జిప్సం వాడితే నీరు క్లీన్ అవుతుంది, pH స్థిరంగా ఉంటుంది, షెల్లు బాగా బలంగా తయారవుతుంది, రొయ్యలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అందుకే రైతన్న ప్రతి సైకిల్ లో సరైన మోతాదులో జిప్సం వాడటం మర్చిపోవద్దు. జిప్సం అంటే చెరువు శక్తి, రొయ్యలకు రక్షణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ లో చెప్పండి, మన ఆక్వా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మన ఆక్వా మాస్టర్ ను ఫాలో చేయటం మర్చిపోవద్దు.